गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మగారి వైభవాన్ని చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇప్పుడు అమ్మవారి ఏ నామంకి వచ్చాం మనము? 55వ నామం సుమేరు శృంగ మధ్యస్థ. బా ఏం పేర్లు అబ్బా, ఇక్కడ నుంచి ఇంకా వస్తూ ఉంటాయి. సుమేరు శృంగ మధ్యస్థ. ఇప్పుడు అమ్మవారికి ఏమైంది? పెళ్ళి కూడా అయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడైనా ఇవ్వాలి కదా, ఉండడానికి చోటు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇస్తున్నారనమాట. ఎక్కడ? సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు, సు అంటే మంచిది, మేరు, మేరు అంటే పర్వతం. పర్వతం ఎలా ఉంటుంది మా? ఇలా వెళ్తారు కదా. కింద ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ సన్నగా అయిపోతుంది కదా. ఊర్ధ్వ భాగం, ఊర్ధ్వం అంటే పైకి వెళ్తూ ఉంటుంది. సో మేరు అంటే పర్వతం, శృంగం అంటే కొన, కొన లాస్ట్ పాయింట్ అన్నమాట. అందులో మధ్య భాగంలో ఉంటుందంట అమ్మవారు. ఇప్పుడు శ్రీచక్రం ఉందా? శ్రీచక్రం పేపర్స్ ఇప్పుడు నేను ఇది శ్రీచక్రము. శ్రీచక్రం 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే ఏంటి? లెంత్ అండ్ బ్రెత్ ఉంటుంది. లెంత్ బ్రెత్ ఉంటుంది. సో ఇప్పుడు అమ్మవారు ఇందులో బిందు స్థానం అంటే మధ్యలో, ఇక్కడ అంటే ఈ శ్రీచక్రంకి కొన అంటే ఇక్కడ మనం ఈ 2 డైమెన్షన్ తీసుకుంటే మధ్యలో తీసుకోవాలి. సో ఈ 2 డైమెన్షన్ వస్తే ఇక్కడ మధ్యలో అని తీసుకుంటాం. కొన అంటే మధ్య భాగమే. ఇక్కడ ఉంటారనమాట అమ్మవారు ఈ మధ్య భాగంలో. అలా పైన వేసాను చూడండి, త్రికోణం. త్రికోణం అంటే ట్రయాంగిల్, 3 సైడ్స్ ఉంటాయి. సో అమ్మవారు బిందు స్థానంలో మధ్యలో ఉంటారనమాట. ఇది శ్రీచక్రం. ఎప్పుడైనా మేరు చూసారో? మేరు కూడా అమ్మవారి రూపమే, శ్రీచక్రమే. కానీ మేరు చేయాలంటే సాధన ఇంకొంచెం మనకి బాగా నిష్ఠ ఉండాలి. మేరు ఇంట్లో ఉంది అంటే అసలు ఫస్ట్ మేరుని కరెక్ట్గా రెడీ చేసి ఇవ్వాలి మనల్ని. ఆవరణాలు, లెంత్, బ్రెడ్త్ అది ఎంత ఉందో అంతే ఉండాలి కరెక్ట్గా. అది చేసే వాళ్ళు కూడా తక్కువ దొరకరు మనకి, అది దొరికే వాళ్ళు కూడా. సో మేరు అని ఉంటుంది, మీరు కొట్టండి నెట్లో. మేరు కూడా అమ్మవారి మేరు యంత్రం ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. సో అమ్మవారు ఆ మేరు పర్వతం కొనాలో బిందు రూపంలో ఉంటుంది అనమాట. అదొక అర్థం. ఇప్పుడు తర్వాత మనం ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది అని. భూగోళానికి అర్త్కి ఎక్కడుంది? అలాగే కొన ఎర్త్కి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందా? దాన్ని కలుపుతామా? సౌత్ నార్త్ ఊర్ధ్వం వెళ్ళాలి, ఎప్పుడు పైన వైపుకి వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. సో నార్త్ పోల్ అది భూగోళానికి అనమాట అమ్మవారు ఉండేలాగా. మిల్కీవే తెలుసా? మిల్కీవే సోలార్ సిస్టమ్ రాత్రిపూటే కనిపిస్తుంది. ఆ మిల్కీవే ఎండ్ పాయింట్ కూడా అమ్మవారు ఉండేలా. అంటే మీకు ప్రతి దాంట్లో చూపిస్తున్నారు అనమాట అమ్మవారు ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది. మధ్యలో అయినా ఉంటుంది, లేకపోతే శిఖరం కోన టాప్ మోస్ట్ ఎండ్. ఆ టాప్ మోస్ట్ ఎండ్లో కూడా మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీ బాడీకి వద్దామా? మీ బాడీ మేరు ఏది? మేరు ఏది అబ్బా? పర్వతం కావాలి నాకు, స్పైన్. అది మొత్తం మీ శరీరానికి ఆధారమా కాదా? ఆధారం కదా. ఇప్పుడు అందులో మేరు ఏది? పైకి వెళ్ళేది, పట్టుకొని వెళ్ళేది. సుషుమ్న నాడి అంటే తెలుసా? సుషుమ్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సుషుమ్న, ఈడ, పింగళ. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. సుషుమ్న, ఈడ, పింగళ. సుషుమ్న అంటే మధ్యలో ఉంటుంది, ఈడ అంటే లెఫ్ట్ సైడ్, పింగళ అంటే రైట్ సైడ్, అంటే కుడివైపు. సో ఈ సుషుమ్న నాడి పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఎక్కడ దాని కొన ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో ఉంటుంది. ఆ సహస్రారంలో కూడా మధ్యలో అమ్మవారు కూర్చుంటుంది అనమాట. మహాపద్మాటవి అని చెప్తాం. మహాపద్మంలో మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా ఎంతమంది ఇంట్లో బుద్ధుడి ఫొటోస్ ఉన్నాయమ్మా? విగ్రహం అయినా లేకపోతే ఫోటో అయినా. బుద్ధుడికి ఎలా ఉంటుంది జుట్టు?
ఎలా ఉంటుంది? కర్లీ కర్లీ కదా, చిన్న 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 చిన్న. ఎందుకు అలా పెట్టారు? మామూలుగా పెట్టవచ్చుగా. దానికి అర్థం ఉంది తెలుసా? ఎందుకంటే ఆయన సహస్రారాన్ని చేరుకున్నాడు కాబట్టి అన్ని సహస్రారాలు దాన్ని ఆ జుట్టుని అలా తిప్పి దాని సంకేతంగా చూపించారనమాట. ఆయన ఆ స్థితికి చేరాడు అని చెప్పడానికి. అందుకే ఆయనకి అన్ని వంకీలు 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 తిప్పి 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 పెడతారు సంకేతంగా. సో అమ్మవారు కూడా ఇక్కడ సహస్రారంలో మధ్య భాగంలో ఉన్నది. ఇక్కడే ఒకటి ఉంది అలాంటి మేరు. ఏంటి తెలుసా? మీరు వెళ్తారు కదా, ఎంతమంది వెళ్ళారు? మానస సరోవరం, కైలాష్ మానసరోవర్. నేను వెళ్తాను. సో భూమి అందు కూడా అమ్మ ఆ విభూతి ఉందన్నమాట. మీరు నిజంగా చూడండి, నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి, ఎందుకంటే శివుడు అక్కడ ఉన్నాడు కొన్ని రోజులు, అది ఆయన కైలాసంగా చేసుకొని భూమి మీద ఉన్న చోటు అన్నమాట మానస సరోవరం. కాబట్టి మీకు అక్కడ ఏం కనిపించవు, అంటే మనలాగా విగ్రహాలు అలా ఉండవు, కానీ మీరు ఆ ఎనర్జీని ఫీల్ చేయగలరు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం, అంత ఈజీగా జరిగేది కాదు. వెళ్ళడం, దాన్ని ఫీల్ అవ్వడం అనేది ఇంకొక గొప్ప అనుభూతి. ఇప్పుడు మనం ఏం పేరు చెప్పుకున్నాం? సుమేరు శృంగ మధ్యస్థ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కడున్నారు? తెలంగాణలో ఎక్కడున్నారు? నిజామాబాద్లో ఎక్కడున్నారు? అశోక్ అవెన్యూలో ఎక్కడున్నారు? మీకు బ్లాక్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం కూడా. సుమేరు శృంగ మధ్యస్థ. సో సుమేరు పర్వతం కొనాకుంది కానీ అయ్యో మాకు అడ్రస్ ఇంకా దగ్గరికి వస్తే వెళ్తాం కదా, నిజామాబాద్ వచ్చాము, అక్కడి నుంచి ఎక్కడ తిరగాలి? సో ఓకే, తెలంగాణ హైదరాబాద్ లోపలికి వచ్చాం, తెలంగాణ వచ్చాం, ఇప్పుడు నిజామాబాద్ రావాలి. నిజామాబాద్ నుంచి ఇది ఒక నగరం కదా, దీనికి ఒక పేరు ఉంది కదా, ఇప్పుడు అమ్మవారికి కూడా దగ్గర రావాలి కదా. సో ఇప్పుడు ఏమైంది? అమ్మవారు శ్రీమన్నగర నాయిక. సో అమ్మవారు ఇప్పుడు ఇంకా దగ్గరకు వస్తున్నాం. ఎక్కడికి అని శ్రీమన్నగర నాయిక అంటే శ్రీమన్ అంటే శ్రీ అంటే శుభప్రదమైన, లేకపోతే ఐశ్వర్యాలు ఇచ్చేది. నగర నాయక అంటే నాయకురాలు, అధిష్ఠి. సో అమ్మవారు ఏంటి? అమ్మవారిది ఇక్కడ హెడ్ క్వార్టర్స్, అమ్మవారి హెడ్ క్వార్టర్స్ అనమాట. అమ్మవారు ఎవరు? సుప్రీం హెడ్. అమ్మవారు ఇక్కడ నుంచి అన్ని ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆజ్ఞలు అన్నీ కూడా ఇక్కడ నుంచే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నగరం అయిపోయింది, ఆ తర్వాత కొంచెం ఇంటి దగ్గరకు వద్దామా? ఇంటి దగ్గరికి ఈ అమ్మవారి ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. చింతామణి గృహాంతస్థ. సో అమ్మవారి గృహం దగ్గరకు వచ్చాం, అందులో ఉందన్నమాట అమ్మవారు స్థా ఉన్నది. దేంతో చేస్తున్నవి? చింతామణి. సో చింతామణి అంటే ఇప్పుడు మన చింతామణి ఏంటంట అంటే, అమ్మవారి గృహం ఉంది కదా, దానికి గోడల గురించి చెప్తున్నారు. గోడ అంటే దేంతో చేస్తాం? ఇటుకలతో కదా. అమ్మవారి ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క చింతామణి అంట. చింతామణి అంటే, మణి అంటే రత్నం, మణి అంటే బీజాక్షరాలు అని చెప్పాను. సో ఇక్కడ మీరు మంత్రం లాగా కూడా తీసుకో. ఒక్కసారి ఊహించుకోండి, అమ్మవారి ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క మంత్రం. మంత్రాన్ని మీరు ఏం చేస్తారు? మీకు మంత్రం ఇచ్చారనుకోండి, ఎవరైనా ఏం చేస్తారు? మననత్రాయతే ఇది మంత్ర అంటే దాన్ని మననం చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మీకు దాని మంత్రంలో ఏంటంటే, మీకు దాని అర్థం తెలియకపోయినా చాలు, ఏం ఇబ్బంది లేదు. కానీ మీరు మననం చేసే కొద్దీ దాని పవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. అది పాజిటివ్ ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మణి అంటే మంత్రం అని అర్థమైంది. చింత అంటే ఎందుకు చింతిస్తున్నాం అంటారు కదా. చింత అంటే ఏంటి? ఆలోచన. అంటే ఒక విషయం గురించి మనసు అదే పనిగా అక్కడే ఉండి దాని మీదే లగ్నం అవ్వడం అన్నమాట, రిపీటెడ్గా. అంటే మననం చేయాలి, ఆలోచించాలి కూడా, చింతన కూడా చేయాలి. ఇవి రెండూ చేస్తే ఎక్కడుంటాం? అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అమ్మవారి ఇటుకలే, అమ్మవారి ఇంటి గృహమే అలా ఉంది. దేంతో ఉంది? మంత్రాలతోని
చింతనతోనే ఉంది. అంటే ఏం చేయాలో, అమ్మవారిని ఎలా చేరాలో వచ్చేసింది కదా. సో మననం మననం మననం, చింతన చింతన ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అంటే ఉట్టి మననం చేస్తే కూడా సరిపోదు, చింతన చింతన దాని గురించే మళ్ళీ ఆలోచిస్తూ ఆ ప్రక్రియ ఎంత డీప్గా అంటే వెళ్ళిపోవాలన్నమాట. ఏంటి అప్పుడు అమ్మ దొరుకుతుంది. క్షీరసాగర మదనంలో అంట దేవుళ్ళని అందరు కొట్టుకుంటే వాళ్ళకి ఒక చింతామణి దొరికిందంట. ఒక చింతామణి. అమ్మవారికి గోడలంతా చింతామణులే. సో మంత్రాల మధ్యలో ఎవరున్నారు? మూల మంత్ర స్వరూపిణి. సో మీరు ఏ మంత్రం పట్టుకున్నా అది ఎక్కడో తెలియకుండా మళ్ళీ అమ్మవారి నుంచి వచ్చిన మంత్రమే. అది ఏ మంత్రమైనా పని, ఎందుకంటే అమ్మవారు మూల మంత్ర స్వరూపిణి కాబట్టి. ఇది మంత్రం. మణికి ఎలా ఉంటుంది? మణికి 3 లక్షణాలు ఉంటాయి. చెప్పాలి కదా కొంచెము, నేను దీని మీద బాగా కష్టపడ్డాను చెప్తాను, అప్పుడు మర్చిపోను నేను. మణికి ఏంటంటే ఫస్ట్ 3 చెప్తాను, తెలుగులో చెప్తా. స్వయం ప్రకాశం. ఓకే, స్వయం ప్రకాశం అంటే లైట్. రేడియేషన్ అందామా? ఆటో రేడియేటింగ్, సెల్ఫ్ రేడియేటింగ్ అన్నాం. స్వయం ప్రసార అంటే ప్రసారం అంటే కమ్యూనికేటింగ్, వెళ్తున్నాయి ముందుకి, పాస్ చేస్తున్నాయి, ట్రావెల్ చేస్తున్నాయి. సో ఆటో కమ్యూనికేటింగ్. స్వయం ప్రచోదయాత్ అంటాం. ప్రచోదయాత్ అంటే ఏంటి? ఆ ఫస్ట్ స్టిమ్యులస్ అనమాట, అంటే ఫస్ట్ తగలడం అనమాట దానికి. ఆటో స్టిమ్యులేటింగ్. ఇది ఎట్లా చెప్పాలి? ఆటో స్టిమ్యులేటింగ్ బాగుంది, ఆటో రేడియేటింగ్, ఆటో కమ్యూనికేటింగ్, ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం. ఇప్పుడు చెప్తే ఎంత అర్థమైంది? ఈ ఆటో స్టిమ్యులేటింగ్ అంటే, ఆటో రేడియేటింగ్ అంటే, ఆటో కమ్యూనికేటింగ్. నేను చెప్తా. మీకు అందరికీ సిలిండర్ ఉన్నాయా? గ్యాస్ పొయ్యి ఉందా? ఉంది కదా. ఓకే, ఇప్పుడు మీ పనామె కొంచెం దాన్ని తడిపిందనమాట, ఆ గ్యాస్ బర్నర్ని కొంచెం కొద్ది. అప్పుడు అలా తడితడి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ స్టిమ్యులస్ ముందుది. స్టిమ్యులస్ అంటే ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది స్టిమ్యులస్ అనమాట. ఫస్ట్ రియాక్షన్ ఇవ్వాలి. ఏమవుతారు? మీరు వెలిగిస్తారా? వెలిగించిన తర్వాత అది ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? ప్రచోదయాత్ అంటే అగ్ని వచ్చింది. ప్రచోదయాత్. ఇప్పుడు ఆ అగ్ని ఏం చేయాలి? బర్నర్ చుట్టూ అంతది అవ్వాలా లేదా? మొత్తం కంప్లీట్ నిండాలి కదా. అప్పుడు ఏంటి? కమ్యూనికేట్ అంటే ఒకదాని నుంచి ఒకటి కమ్యూనికేట్ వెళ్తున్నాయి కదా. కమ్యూనికేట్ అవుతున్నాయా? సో మెల్లగా ఆ బర్నర్ అంతా నిండిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు నిండిందాన్ని ఏం చేస్తాం? బాణం పెడతాం, ఏదైనా పెట్టి వండుకుంటాం. ఆటో రేడియేటింగ్. ఇప్పుడు అది రేడియేట్ అవుతుంది, అంటే వ్యాపిస్తుంది కాబట్టి మనం వండుకుంటున్నాం. సో మంత్రానికి అంత శక్తి ఉంటుంది. అంటే స్వయం ప్రకాశం అంటే తనకి తానుగానే ఉజ్వలం. అంటే ఆ శక్తి మీరు మంత్రం జపించే కొద్దీ మళ్ళీ ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మంత్రం ఇచ్చారంటే ఆ మంత్రమే స్వయంగా ఆ శక్తిని పుంజుకుంటుంది, ప్రయాణం చేస్తుంది, దానంతటా వ్యాపిస్తుంది. మీకు అందుకే మంత్రం తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే సమయం గడిచే కొద్దీ మీకు దాని ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. సో అమ్మ చింతామణి గృహాంతస్థ. అబ్బా, ఇది ఆటో చెప్పడానికి నేను కూర్చొని ఎట్లా చెప్పాలి? స్టిమ్యులస్ అర్థమవుతుంది. స్టిమ్యులస్ అంటే ఏంటి? ఫస్ట్ది కమ్యూనికేటింగ్ అంటే తిరిగేది, రేడియేటింగ్ అంటే ఇప్పుడు దాని నుంచి వచ్చిన అగ్ని అంత రేడియేట్ అవ్వాలి, అంటే వ్యాపించాలి. నాకు ఈ గ్యాస్ స్టవ్ది మాత్రం బాగా నచ్చింది అనమాట. మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది మర్చిపోవద్దు అనుకున్నాను. ఇది మర్చిపోతే మళ్ళీ మొత్తం ఫ్లోలో. ఎందుకంటే పేర్లు తెలుసుకోవడం కాదు, ఇది చేస్తుంది అమ్మ అనేది కూడా తెలియాలి. అప్పుడే కదా. ఇప్పుడు చింతామణి గృహాంతస్థ మర్చిపోతారా? ఎంత బాగుంది కదా. భలే ఉన్నాయి పేర్లు అయితే, బాబోయ్ భలే ఉన్నాయి. ఇప్పుడు అయిపోయిందబ్బా, ఇంట్లోకి వచ్చాం. ఇంటికి వచ్చాక మీరేం చేస్తారు? నన్ను కూర్చోమంటారా అనరా? అంటారు కదా. ఇప్పుడు కూర్చోవాలి అంటే ఏం వేయాలి? ఆసనం వేయాలి. ఇప్పుడు ఏంటి ఆసనం? పంచ బ్రహ్మాసన స్థిత. ఇప్పుడు ఏం చేసుకుంది అమ్మవారు? ఆసనం అంటేనే ఏంటి? 4 కోళ్ళు ఉండాలి, మంచం కోళ్ళు ఉండాలి, ఒక బల్ల ఉండాలి. మనకి కూర్చోవడానికి ఆసనం అది కాబట్టి మనకు కూడా మనకి అర్థమయ్యే విధంగా చూపించారనమాట. సో ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర. వీళ్ళు మంచం కోళ్ళు. బల్ల ఎవరు? సదాశివ. అంటే సదాశివ మీద కూర్చుంటుంది. మీకు ఈ ఫోటోలో ఉన్నారు. సదాశివ
మీద కూర్చున్నారు, ఆసీనురాలు ఉన్నారు. ఇప్పుడు మనము మీరు మంచం కోళ్ళు చేయకముందు కార్పెంటర్ మీకు ఎలా ఇస్తాడు? కాళ్ళని వేరు చేసి ఇస్తాడా? వేరే ఉంటాయి కదా, తర్వాత మీరు కనెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మనం మంచం కోళ్ళని స్ట్రైట్గా పెడదాం కొంచెం, సరేనా? ఇలా ముందు వెనక కాకుండా స్ట్రైట్గా పెడదాం. స్ట్రైట్గా పెడితే ఏమొచ్చింది? ఇప్పుడు మీరు వచ్చారు. ఎలా వచ్చారు? ఏమొచ్చింది? హరహరశం వచ్చింది. సో ఏమొచ్చింది? ఇప్పుడు మీ మేరుదండం వస్తుంది మళ్ళీ. అమ్మ, మనం షట్చక్రాలని మీరు తెలుసుకోవాల్సిందే. మొత్తం కింద ఉన్నదేంటి? మూలాధారం. దానిపైన కొంచెం పైన ఉన్నది స్వాధిష్టాన. ఈ పేర్లు తెలియాల్సిందే, మనకందరికీ తెలియాల్సిందే. ఇది ఎవరు ఓన్లీ పెద్దవాళ్ళకి తెలియాల్సిందే, మనకి తెలియాల్సిందే. తర్వాత మీ నాభి దగ్గర ఉండేది, కొంచెం కింద ఉండేది మణిపూరక. అందుకే అమ్మవారి ఇక్కడ నుంచి నాభి, ఇక్కడ నుంచి అమ్మవారి మొదలవుతుంది, మొదటి మాట మొదలవుతుంది అన్నట్టు ఉంటాయి. ఇక్కడ కూడా చిరుగవ్వలు ఉంటాయి అమ్మవారికి కూడా ఆ తర్వాత హృదయ స్థానం ఏంటి? వీళ్ళు చెప్తారు పిల్లలు, ఏంటి హృదయ స్థానం? అనాహట అంటే అసలు మామూలుగా కలిపితే సౌండ్ వస్తుంది, ఇక్కడ కలపకుండానే సౌండ్ వస్తుందంట, అందుకే అనాహట అంటారు దాన్ని. తర్వాత అనాహట, తర్వాత ఇది ఏంటి? విశుద్ధి. ఇది ఆజ్ఞాచక్రం, ఇక్కడ సహస్రార. ఈ పేర్లు తెలియాలి, ఎందుకంటే నేను బాగా వాడతాను. తర్వాత వెళ్ళే కొద్దైతే ఈ పేర్లతోనే ఉంటుంది మొత్తం, కాబట్టి ఈ పేర్లు మీకు తెలియాలి. సో కింద 2 స్థానాలు ఏంటవి? మూలాధారం ఇంకా స్వాధిష్టాన బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి అంటే అక్కడ ఏముంటుంది తెలుసా మీకు? అన్ని ఇన్స్టింక్ట్స్, రిఫ్లెక్సెస్. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీకు ఎదురుగా ఇప్పుడు ఒక కుక్క అడ్డం వచ్చింది అనుకోండి, కుక్క ఏం చేస్తుంది? వెంటనే భయపడైనా పారిపోతుంది, లేకపోతే మిమ్మల్ని కరవనైనా కలుస్తుంది, రెండూ చేస్తుంది. అంటే అది ఆలోచించదు, కొంచెం ఆలోచించి బుర్ర పెట్టి ఈ మనిషి నాకు ఎందుకు అడ్డం వచ్చుంటాడు, నాతో ఏమైనా పని ఉంటుందా? దానికి అంత బుర్ర లేదు. అది ఇన్స్టింక్ట్స్ అంటారు, రిఫ్లెక్స్ మీద పనిచేస్తుంది అంతే. అది దానికన్నా పై లెవెల్లో వెళ్ళలేదు. అందుకే మీకు కుక్కల మీద ప్రేమ ఉన్నా, ప్రతి కుక్క ఇంటలెక్చువల్ అంటే బాగా జ్ఞానంతో ఆలోచిస్తుంది అనుకొని ప్రతిదాన్ని వెళ్ళి చేయొద్దు, ఎందుకంటే అది దాని మీద పనిచేయదు. అదంతా ఇన్స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్. అందుకే అంటారు ఇవన్నీ ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీకు బాగా కొట్టే అలవాటు ఉందనుకోండి, ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఏమయ్యో బాగున్నావు అని, ఇది ఇన్స్టింక్ట్ అనమాట, మీకు ఆధీనంలో ఉండదు, రిఫ్లెక్స్ అంతే. సో కిందవన్నీ అంతే అనమాట, రిఫ్లెక్స్, ఇన్స్టింక్ట్స్. ఇప్పుడు కొంచెం ఎక్కడికి వచ్చారు? మణిపూరక. మధ్యలోకి వచ్చారు అనాహట, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏముంటుంది? విష్ణు గ్రంథి. గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఈ పేర్లన్నీ వస్తాయి. అక్కడ ఎలా ఉంటుందంటే ఇమోషన్స్, ఎఫెక్షన్. మీరైనా అందరిని ఇష్టపడతారు, మిమ్మల్ని అయినా అందరు ఇష్టపడాలనుకుంటారు. మామూలుగా అంటే మీరే కొంచెం మీకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎవరిని చూసినా బంగారం కొండ బాగున్నావు అంటారు, మిగతా వాళ్ళకి వీడికి ఏదో అయ్యింది అంటారు. సో ఆ లెవెల్కి వెళ్ళామనుకోండి, కొంచెం అంతా ఒకటే అనిపిస్తుంది. వాడికి మిగతా వీడికి నాతో ఏదో పని ఉన్నట్టుంది అంటే ఈ కాలంలో అంతే కదా, ఎవరు చూస్తారో వాళ్ళకి అందరికి ప్రేమ చూస్తే కూడా కొంచెం డిఫరెంట్గా అనిపి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ప్రేమ మీరు ఆపుకోలేరు అనమాట, ప్రేమ పొంగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వస్తారు విశుద్ధి, ఆజ్ఞాచక్రం. ఇక్కడ వచ్చేసరికి మీకు అంతా ఇంటెలెక్ట్, విజ్డమ్, జ్ఞానం ఉంటుందన్నమాట. ఇక్కడంతా జ్ఞానంతో పనిచేస్తారు. అంటే ఒక ఆలోచన, విచక్షణ శక్తి ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఒక స్థాయి చేసి ఈ స్థాయిలో ఉన్న వాళ్ళంతా మాట్లాడతారు, బాగా మాట్లాడే. ఇప్పుడు మన ఆది శంకరాచార్య వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే విజ్డమ్, జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు నేను ఆ రోజు చెప్పాను కదా, అమ్మ మహారాష్ట్ర మాత సింధుతాయి, ఆనందమయి మాత, వీళ్ళంతా ఎక్కడి నుండి పనిచేస్తారు? అనాహట నుంచి పనిచేస్తారు. ప్రేమ, విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఇంటికి పరిమితం కాదు, దాటుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. మనం అందరం ఖచ్చితంగా మూలాధారం స్వాధిష్టానం దగ్గరే ఉంటాం, అంతే కదా. ఏం చేయాలి? తినాలి 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 తినాలి, ఇదే మనది ఉంటుందన్నమాట. ఇంకోటి కూడా ఉంటాయి, నేను చెప్పను. ఇప్పుడు ఇవన్నీ ఎలాంటివి అంటే, రైల్వే స్టేషన్కి వెళ్తుంటే మధ్యలో చిన్న చిన్న సబ్ స్టేషన్స్ వస్తాయి కదా, ఇవి కూడా అలాంటివే అనమాట. ముందుకెళ్ళే కొద్దీ పంచబ్రహ్మాసన స్థిత చెప్పుకోవడానికి ఇలా అన్నాం,
మంచం కోళ్ళు బల్ల అన్నాం, కానీ నిజం చెప్తే ఇలా ముందుకెళ్ళాలన్నమాట మనం. సో మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి ఖచ్చితంగా అమ్మవారి దయ ఉంటే పైకి రావాలి, అధోగతి పాలు అవ్వద్దు. పంచకృత్యాలు అంటే ఐడియా ఉందమ్మా? పంచభూతాలు, వీళ్ళు పంచబ్రహ్మలు. పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ. ఇది ఎలా ఉంటుంది తెలుసా? నూనె ఉంది, నూనెలో గారెలు వేయిస్తున్నారు, సరేనా? గారెలు బాగా వేయించిన గారెలు ఉన్నాయి, బాగా వేగినాయి, ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు కదా, అలా తీసేస్తారు. అంటే సృష్టి, స్థితి, లయ అవసరం తీసేస్తారు. మళ్ళీ కొన్ని అవ్వలేవు, కొన్ని అవ్వలేనివి ఏం చేస్తారు? మళ్ళీ అందులోనే పెడతారు, మరగబెడతారు, అయ్యాక తీస్తారు. సో ఇదే అన్నమాట. అంటే మన జీవనం కూడా ఇలాగే ఉంటుంది. సో మనము మళ్ళీ ఇదంతా జీరో చేసేంత పుడుతూనే ఉంటాం. ఇప్పుడు ఇందులోంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ అందులోనే వచ్చాయి అన్నమాట. మహా పద్మాటవి సంస్థ. ఇప్పుడు అమ్మవారి ఇంటి చుట్టూ కూడా ఒక వనం ఉందంట, ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఉంది, ఆ అడవి ఏంటి? పద్మాలతో ఉందన్నమాట. ఆ పద్మాలు ఎలా ఉన్నాయి? పెద్ద కాడలతో ఉన్నాయంట, పెద్ద కాడలు, కేసరములు, తుమ్మెదలు జుంకారం చేస్తున్నాయి, అలా పెద్ద పద్మాలు ఉన్నాయంట. కానీ అలాంటి మహాపద్మాటవి సంస్థకి అందరూ వెళ్ళలేరంట, అందరికీ అమ్మవారి ఆ అడవి కనిపించదంట. మరి ఎవరికి కనిపిస్తుంది? ఎవరికైతే మాయా మాలిన్యం లేదో వాళ్ళకే కనిపిస్తుందంట. పద్మాలు అంటే ఏంటి? పద్మాలు రావాలంటే సూర్యుడు రావాలా? సూర్యకాంతికే కదా వికసిస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం. మళ్ళీ కుండలిని, ఇవి మీరు పేర్లు చెప్తూనే ఉంటా, కొంచెం దీనికి అలవాటైపోండి. సో కింద నుంచి కుండలిని పైకి కదిలింది అంటే తేజస్సు, అగ్నియే కదా, మెల్లగా పైకి వచ్చింది. అంటే సూర్యుడు చూడండి పైకి వస్తున్నాడు, ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర అమ్మవారు ఇక్కడ కూర్చుంటుంది. ఇక్కడ కూర్చొని అమ్మవారి పాదం ఇక్కడ తగులుతుంది అమ్మవారి పాదం. సో ఆ తేజస్సు వచ్చి అమ్మవారి పాదాలకి తగిలిన తర్వాత అక్కడ నుంచి ఒక అమృత ధారలు, అంటే ఇప్పుడు సూర్య కిరణాలు అవంతా కూడా ఈ షట్చక్రాలను అంతా కదిపేస్తాయి అన్నమాట. కదిపేస్తే ఏ పద్మాలు అంటే ఇంతవరకు మీ ఏ షట్చక్రాలు అయితే ముడుచుకొని ఉన్నాయో అవి విచ్చుకుంటాయి. నేను ఏవైతే ఇప్పుడు అన్నాను కదా, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి అని, రుద్ర గ్రంథి, అవి విభేదిని అనే పేర్లు వస్తాయి. అంటే ఎక్కడెక్కడైతే మీకు అన్నీ వస్తాయో మీకు అర్థమైపోతుంది మెల్లగా. కొంతమంది చూస్తే మీరు విష్ణు గ్రంథి విభేదిని దగ్గర ఉన్నారా, మీకు ఏ గ్రంథి విభేదనం అయింది, మీరు విచ్చుకొని ఏ స్థాయిలో ఉన్నారనేది పెద్దవాళ్ళు పసిగట్టగలరు, ఇందులో ఉన్నవాళ్ళు పసిగట్టగలరు. సో అది ఇంకోటి అన్నమాట. అమ్మవారు మహాపద్మాటవి సంస్థలో ఉన్నారు. ఎలా? చింతామణి, అది అమ్మవారి రూపం. మనలో ఎక్కడున్నారు? మనలో కూడా మన ఈ షట్చక్రాలు అయితే ఏవైతే ముడుచుకొని పద్మాలు ఉన్నాయో వాటిని అమ్మవారు వికసిస్తే అప్పుడు ఇక్కడ కూర్చుంటుంది అనమాట. మహాపద్మాటవి సంస్థ అని ఇక్కడ కూర్చుంటుందంట అమ్మవారు. ఆ తర్వాత ఏంటి? కదంబ వనవాసిని. ఇప్పుడు ఆ అడవిలో అంటే ఒక వనం ఉందంట, అదేంటి అంటే కదంబ వనం. ఏదైనా వనం చెప్పొచ్చు కదా, కదంబ వనమే ఎందుకు చెప్పారు? కదంబ వనం అంటే ఏంటి అంటే అది నీటితో సంబంధించిందంట, జలంతో సంబంధించిందంట. భూమి ఇక్కడ ఉంది కింద కదా, ఆకాశం ఎక్కడుంది? పైన. మన ఇద్దరిని కలిపేది ఏంటి తెలుసా? భూమిని ఆకాశాన్ని కలిపేది చెప్పండి ఏంటి? వాటర్. ఎలా? వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే నెక్స్ట్. ఎస్, వెరీ గుడ్. రీల్ ఎవాపరేషన్ ఏమవుతుంది? వాటర్ సైకిల్. ఆ తర్వాత గాలి, ఉన్న నీళ్లు ఫామ్ అవుతాయి కదా. ఏం ఫామ్ అవుతాయి? ఉన్న నీళ్ళన్నీ క్లౌడ్స్ తర్వాత ఏమవుతాయి? కండెన్స్ అయ్యి ఏమవుతుంది? రెయిన్ అవుతుంది. సో ఎక్కడ ఉంది? కలిసాయా లేదా? భూమిని ఆకాశాన్ని కలిపేదేంటి? వర్షం. సో కదంబ వృక్షాలు ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగుంటాయి అన్నమాట. సో అమ్మవారిని కనెక్ట్ చేసేది అనమాట. సో కదంబ వృక్షాలు ఎలాంటివంటే ఎక్కడో ఉన్న నీటిని తీసి వర్షంలా ఎలా కురిపిస్తాయో మనకి ఎప్పుడూ తీరని కోరికలన్నీ కూడా తీరుస్తుంది అమ్మవారు అని ఇంకొక అర్థం.
ఇప్పుడు నేను మీకు శ్రీచక్రం ఇచ్చాను కదా, ఆ శ్రీచక్రంలో బిందువు, త్రికోణం, త్రికోణం తర్వాత అష్ట త్రికోణం వస్తుంది. అష్ట త్రికోణం అంటే 8 ట్రయాంగిల్స్. ఆ 8 ట్రయాంగిల్స్లో కింద ఉన్న 5 ట్రయాంగిల్స్ పేరే కదంబం అంటారంట. కదంబ వనవాసి. అక్కడ శ్యామలాదేవి ఉంటుంది. శ్యామలాదేవి, వారాహిదేవి అమ్మవారికి ఇరువైపులా ఉంటారు. శ్యామలాదేవి అంతా జ్ఞానంతో కూడుకున్నదన్నమాట. సో అమ్మవారు రాజశ్యామలాదేవి అక్కడ ఆ రూపంలో ఉంటారు. అది ఇంకొక అర్థం అన్నమాట. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది, కానీ మొత్తం కలిపి ఇదంతా ఎక్కడుంది? ఇదంతా జరుగుతుంది కానీ ఇదంతా కలిపి ఎక్కడుంది? సుధాసాగర మధ్యస్థ. సో మొత్తం కలిపి మనం ఎక్కడున్నాం? ఇండియాలో ఉన్నాం అనడానికి ఇప్పుడు లాస్ట్లో చెప్పారనమాట. ఎక్కడుంది అమ్మవారు? సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం అంటే ఏంటి? అమృతమే. సుధా, సు అంటే చక్కగా, ధా అంటే ధరించినది, సాగరం, సాగరం అంటే అనంతమా? సాగరం లోతుగా ఉంటుందా? అపారంగా ఉంటుందా? సో అలాంటి సాగరం. సో ఏం సాగరం అది? అమృత సాగరం అన్నమాట. అందులో మధ్యలో ఉంటుందంట అమ్మవారు. సో అది ఎక్కడుంది ఇప్పుడు మనకి? ఈ అమృత సాగరం ఎప్పుడైతే చేరుతామో అదే ఏంటి? శాశ్వతమైన ఆనందం. మీరు ధ్యానం ఎందుకు చేస్తారు? దానికోసమే. అదే సచ్చిదానందం. అది ఎక్కడుంటుంది? ఆజ్ఞాచక్రంలో. అందుకే అంటారు మనోనేత్రం అంటారు. మీరు ఎప్పుడైతే బయట ప్రపంచం చూసే కళ్ళు ఇవి మూసుకుంటారో మీ ఈ నేత్రం తెరుచుకుంటుంది. తెరుచుకొని ఎప్పుడైతే ఉంటుందో ఇది ఎలా ఉంటుంది? అందుకే కొంతమంది ఏ పుస్తకాలు చదవరు. ఇప్పుడు రమణ మహర్షి ఆయన 17 ఏళ్లకే వెళ్ళిపోయారనమాట అరుణాచలంకి. ఆ తర్వాత ఆయన మొత్తం సమాధిలోనే ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస వీళ్ళు ఎవరేం చదువుకోలేదు, కానీ ఇన్ని పుస్తకాలు రాశారే. వీళ్ళకి ఇంతమంది భక్తులు ఎక్కడి నుంచి అయ్యారు? ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి రాశారు ఇవన్నీ? వాళ్ళకి సృష్టి అంతా ఎక్కడుంది? బ్రహ్మాండం అంతా ఇక్కడి నుంచే వాళ్ళకి వస్తుంది. అది ఎలా అంటే బీజం నుంచి వృక్షం వస్తుందా? సో ఇక్కడున్న దాంట్లోంచే ఈ మనోనేత్రం, ఈ మనస్సు అనే నేత్రంలోనే సృష్టి అంతా కూడా నిగూఢంగా దాగి ఉంటుందన్నమాట. అందుకే ఏదైనా మీకు ఏదైనా సంకల్పం, మీకు ఏదైనా కావాలి అంటే మీ సంకల్ప బలం చాలా ఎక్కువగా అవుతుంది అన్నమాట ధ్యానంలో. అంటే మీకు ఏది నిజమో తెలుస్తుంది, దేన్ని చేరాలో తెలుస్తుంది. అది మీకు ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఏమంటారు? ధ్యానం చేయండి అంటారు. అది కూడా ఎక్కడ తీసుకెళ్తుంది మళ్ళీ మిమ్మల్ని? సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఏంటి? శివశక్తైక రూపిణి. అంటే అమ్మ అయ్యాన్ని కలిసినప్పుడు ఇద్దరు ఒకటే అయినప్పుడు ఆ తర్వాత ఇక్కడ నుంచి అంట ఆ దార మిల్కీ వే లాగా మొత్తం ఇలా ట్రావెల్ చేస్తుందంట. బాడీ అంతా విపరీతంగా ట్రావెల్ చేస్తారు. అది రికార్డు కూడా చేశారు సైంటిస్టులు కొంతమందికి. ఆ మిల్కీ వేని ఎంత ఫ్లో అవుతుంటుందంటే ఆ టైంలో ఆ చార్ట్ మీద ఉన్న ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా వేరియేషన్ వస్తుందంట చాలాసేపు. అది ఎవరైతే ధ్యానంలో ఉంటారు సిద్ధ పురుషులు, సైంటిస్టులు అలాంటి మనోళ్ళని ఎత్తుకెళ్తారు, దానికోసం తీసుకెళ్తారు, పెడతారనమాట. అన్ని రికార్డ్ చేద్దాం, దాన్ని స్టడీ చేద్దామని. అలాంటి స్టడీస్ కూడా ఉన్నాయి. మిల్కీ వే టిపికల్ ఆ వేవ్ ప్యాటర్న్ వేస్తే కదా మొత్తం అదే వస్తుందంట. క్లౌడ్స్, ఆ మిల్కీ వే అదంతా కూడా. సో అందుకే దీన్ని చంద్రమండలంతో పోలిస్తారు. అంత చల్లగా ఉంటుంది అనమాట. ఆనందం అంటే ఏంటి? చల్లదనమే కదా. సో దాంతో పోలుస్తారు. అందుకే సిద్ధ పురుషులు ఎప్పుడైనా ఏం చదువుకోలేదు అని కొంతమంది వాళ్ళని హేళన చేస్తారు. వీళ్ళేం చదవలేదు, వీళ్ళేంటి మనకు చెప్పేది అని. కానీ మీకన్నా చాలా ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు పుస్తకాల దగ్గరే ఆగిపోయారు. వాళ్ళు మొత్తం సృష్టి ఎక్కడుందో తెలుసుకున్నారు. సో ఒక్కోసారి మనం ఎక్కడున్నాం, అవతల వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అనాలి. నోరు ఉంది కదా అనేసి కొన్నిసార్లు అనొద్దు. ప్రీచర్స్ ఉంటారు. ప్రీచర్స్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ చెప్పడం వరకు, దాన్ని అనుభవించలేదు. బుక్కులో ఏముందో అదే చెప్తారు. వీళ్ళు దాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నారు, తెలుసు కాబట్టి అదే చెప్తున్నారు. కాబట్టి సేమ్ స్టోరీ ఉండకపోవచ్చు, సేమ్ అదే ఉండకపోవచ్చు, కానీ తాత్పర్యం అదే ఉంటుంది, చెప్పాల్సినది అదే ఉంటుంది. వీళ్ళేం పట్టుకుంటారు బుక్లో ఉన్నోళ్ళు? లేదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అయ్యింది అంటారు. వాళ్ళు దాన్నంతా పట్టించుకోరు.
ఇలా అయ్యింది అనేది. ఎందుకంటే మీకు ఇప్పుడు కనిపిస్తే మొత్తం స్టోరీ రూపంలాగా ఏం కనిపించదు మీకు. బ్రహ్మాండం కనిపించిందంటే ఒక డాట్స్ లాగా ఉంటుందన్నమాట. కానీ మీకు మేజర్ ఏంటనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ అయిపోయారు ఆ ప్రీచర్స్, ఎక్కువ అయిపోయి ఎవరైతే నిజంగా సాధు పుంగులు ఉన్నారో వాళ్ళనే వీళ్ళకేం తెలుసు అనేలాగా ఆ దుర్భాషలు ఆడుతున్నారు. సో అది ఇక వాళ్ళ జ్ఞానానికి తగిన, అది వాళ్ళ జ్ఞానానికే వదిలేద్దాము. కానీ అలా కూడా ఉంటారు. సో ఎవరిని తక్కువ చూడకండి, అందరు చెప్పేది వినండి, తర్వాత మీరు పరిశీలించుకోండి, మీరు రండి, మీకు అనుభవంలోకి వస్తే ఓకే నమ్మండి. కానీ మొహం మీద తీసి పడేయకండి. పెద్ద చదివాడులే, ఈయనకేమో తెలుసు, పెద్ద చెప్పాడులే, చదివాడా, ఈయనకేం తెలుసు. వద్దు, వాళ్ళు మనకన్నా ఎక్కువ చదివి ఉండొచ్చు జీవితం. మనం పుస్తకాలు చదివాం అంతే, పుస్తకం జీవితం కాదు. పుస్తకం బయటకు వస్తేనే ఉంటుంది నిజమైన జీవితం. సో ఫస్ట్ ఎవరిని దుర్భాషలాడదు, వదిలేద్దాం, విందాం, తర్వాత మనం మన అనుభూతిలోకి వచ్చి మన అనుభవంలోకి వచ్చాక దాన్ని ఏం చేయాలనేది దాని అకార్డింగ్గా వెళ్ళండి. అంతేగాని ఒకళ్ళని కించపరచడం కానీ ఇవన్నీ కూడా మనకి మంచిది కాదు. భారతదేశంలో అయితే అలాంటి సిద్ధపురుషులు ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొంతమంది బయటికి రారు, కొంతమంది బయటకు వస్తారు అంతే. కామాక్షి, కామ ప్లస్ అక్షి. సో అందమైన కమనీయమైన కళ్ళు ఉన్నది. అమ్మ కన్ను సోకితేనే అంట అన్ని కోరికలు తీరిపోతాయంట. ఓకే, కామాక్షి. ఇప్పుడు ఎలా తీరుస్తుంది ఆ కోరికలు? కామదాయిని. దాయిని అంటే ఇస్తుంది, తీరుస్తుంది. ఎలా? కామ అంటే కోరికలు ఒకటి, ఇంకా కామదాయిని ఎవరిని ఇస్తుంది? కామేశ్వరుడినే ఇస్తుంది. రెండు అర్థాలు, కామాక్షి, కామదాయిని. ఆ పేర్లు చిన్నగా ఉన్నాయి చూడ్డానికి, కానీ భలే ముద్దుగా ఉన్నాయి అసలు. ఇంకొకటి కామాక్షిలో అక్షిలో రెండు కళ్ళు కదా, అమ్మవారేమో పార్వతీ స్వరూపం. ఇప్పుడు రెండు కళ్ళు కదా, కుడి కన్ను ఎడమ కన్ను. ఒక కంటిలో ఏమో సరస్వతి రూపం, ఇంకో కంటిలో లక్ష్మీ రూపం. అంటే త్రినేత్రం, మళ్ళీ అదే స్వరూపం. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే నడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా. సరే, ఇప్పుడు కామాక్షి అన్నాం, కామదాయిని అన్నాము, అమ్మవారి రూపవర్ణన అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా పట్టాలి తెలుసుకున్నాము. సరే, ఎలా వెళ్ళాలి? అమెరికా ఉంది, అమెరికా గురించి గొప్పగా విన్నాము, బాగుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి కదా, వీసాకి వెళ్ళాలి కదా, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అలా ఇప్పుడు ఏం చేస్తున్నాం అదే చూడ్డానికి. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అమ్మ పెళ్లి చేసుకుంది కదా, దేనికోసం? అమ్మవారికి సృష్టి ఓకే అయ్యింది. బేసిక్ ఏంటి ఇప్పుడు? మళ్ళీ లలిత సహస్రనామం అంతా దేనికోసం? ఒక రాక్షస సంహారం కోసం జరగబడుతుంది. ఎవరతను? భండాసురుడు. సో ఇప్పుడు ఈ భండాసురుడిని సంహరించడానికి అమ్మ లాస్ట్ టైం ఏం అయ్యింది? కామేశ్వరి అయ్యింది. ఆ తర్వాత ఏమైంది? శివ అయింది. ఇప్పుడు ఏమైంది? కామాక్షి అయింది. ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అమ్మని ఎలా పట్టాలి అని. సో ఇప్పుడు దైవ కార్యం కోసం వస్తుందన్నమాట అమ్మ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దీన్ని ఎవరెవరు చేశారు? ఇది ఎక్కడి నుంచి? కృష్ణుడి, ఎక్కువ కృష్ణుడి, రాముడు కూడా. వీళ్ళు ఎప్పుడు అవతరిస్తూనే ఉంటారు. అమ్మవారు అయ్యవారు అంటే విష్ణువు. ఇద్దరు వేరు కాదు, ఇద్దరు అక్క తమ్ముడో అన్న చెల్లెలో తెలియదు. ఎందుకంటే ఒకేసారి వచ్చారు ఇద్దరు, సమభాగం. అందుకే ఆయన కూడా సర్వాలంకరుడు. ఎక్కడ? సర్వారుణ, సర్వాభరణ భూషిత. ఈ పేర్లన్నీ ఈ కాలంలో ఎక్కడ సరిపోతాయి? వెంకటేశ్వర స్వామికి ఎంత బాగా అలంకరించుకుంటాడో కదా. మగవాళ్ళల్లో అంటే ఆ దేవతల్లో అంత అలంకార ప్రియుడెవరు? వెంకటేశ్వర స్వామి, విష్ణు స్వరూపమే అన్నమాట. ఓం శ్రీమాత్రే నమః.